మొన్నటికెళ్ళి మళ్ళా పోలవరం ముచ్చటే గరంగరంగా నడుస్తుంది కదా అంతటా. తెలంగాణలో కూడా బందులు జరిగినాయి. పోలవరం మీద సర్కారోలు ఏదో చేయబోతుర్రు, ఏదో అయ్యేటట్టే ఉందని అప్పట్లో మన V6 చెప్పనే చెప్పింది. అప్పట్లో చెప్పిందే ఇప్పుడు నిజమైంది. అసలు అక్కడి పబ్లిక్ ఏమనుకుంటుర్రో మళ్ళా మన బుచ్చనని పంపించినాం. అక్కడి కథేందో కళ్ళ కట్టినట్టు చూపేనికి రెడీగా ఉన్నాడు. ఇక పండ్రి పబ్లిక్ దగ్గరకు పోదాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలే గాని డిజైన్ మార్చి ఎత్తు తక్కువ చేయాలని కొందరు, ముంపు గ్రామాలన్నింటినీ తెలంగాణలో కలపాలి లేకుంటే జంగు షురువు అవుతుంది బంద్ పెడుతున్నామని ఇంకొందరు, అట్లెట్లా చేస్తారు సీమాంధ్రలనే కలపాలని ఇంకొందరు. ఇట్లా లీడర్లంతా పోలవరం ప్రాజెక్టు మీద ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ వాళ్ళు మొదలు పెడితే కొత్తగా వచ్చిన నమో సర్కార్ ఆర్డినెన్స్ విడుదల చేసి కార్యం పూర్తి చేసే పనిలో పడ్డది. మరి అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారన్న ముచ్చట ఎవ్వరు పట్టించుకుంటలేరు. అగో గందుకే అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో అరుచుకురామని మళ్ళొక పారి మా బుచ్చన్న తోలిచ్చినాం. గాలెవలో జెండాలు పట్టుకొని నిలబడ్డారు. ముందుగాల గీతల పని నాయన్ని అడిగే బుచ్చన్న. కానీ మొత్తం గ్రామ సభలు పోలవరం కట్టడానికి వీల్లేదని ఇప్పటికే తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. విన్నారా? అన్ని గ్రామ సభలలో వద్దనే తీర్మానం చేసిండ్రట. గామెవలో చేతికి బ్యాగ్ వేసుకొని అప్పటి సంధి చూస్తున్నది. జరామని అడుగు. ఇప్పుడు కూడా ఆ డిజైన్ మార్చాలి, ముంపు ప్రాంతాలు తగ్గించాలని మేము కోరుతున్నాం. నువ్వు అదే పనులుండు. కొద్దిగా దుకాణంలోకి పోయి గామె పేరేంది ఏమనుకుంటున్నారో అడుగు. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ బతకగలం సార్? ఇక్కడ బతకలేని వాళ్ళం ఇంకెక్కడికి వెళ్ళి బతకలేం కదా. అవును, పుట్టి పెరిగిన ఊరంటే ఎవరికైనా పానమే అనిపిస్తుంది. మరి అగో గా ఆటోలో కూర్చున్న వాళ్ళని అడిగే బుచ్చన్న. ఆంధ్రప్రదేశ్ కలిపితే అలాగే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కలిపి వాళ్ళు చేసుకుంటే ప్రజలు ఎక్కడ మొత్తం ఇదైపోతున్నాం కదా. గాయన ఎవరో పచ్చలాలు చేసుకొని నిలబడ్డాడు. గాయన అడుగు. అక్కడ ఉండే ఆదివాసులు ఏమంటున్నారో. ఆదివాసులకి ఈ భూమిని సెంటు భూమి వదిలే వెళ్లే ప్రసక్తి లేదని వాళ్ళు భావిస్తా ఉన్నారు. బుచ్చన్న గీనెవలో అన్ని ఎరుకున్న మనిషి లెక్కనే కొడుతున్నాడు. గీనతో మాట్లాడు. ఇవాళ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్యాకేజీ 1,15,000 ప్యాకేజీ ఇచ్చారండి. ఈ 1,15,000 ప్లేన్ ఎరగబోతే కనీసం ఒక సెంటు స్థలం కూడా రాని పరిస్థితి. అగో బండి మీద కూర్చున్నాయని కూడా అడుగు ఏమంటాడో. సత్యబాబు గారు, కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ఈ ముంపు ప్రాంతాలను మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ. ఆ ఆర్డినెన్స్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఈ ఆర్డినెన్స్ చట్ట విరుద్ధం. ఈ గిరిజన ప్రాంతంలోని గిరిజన జాతిని ముంచడం కోసం. అగో పక్క పొంటే వాళ్ళు పోరగాళ్ళు బండి మీద పోతున్నారు. వాళ్ళని అడుగు ఏం చదువుతున్నారు ఏమనుకుంటున్నారని. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పండి. కోనవరం ముంపు మండలాలు తెలంగాణలో ఉండాలి. ఇక ఆడికెళ్ళి వేరే తానికి పోయే బుచ్చన్న. గామెను అడుగు ఏమంటున్నదో. నాదేమీ లేదు బాబు, నాకు 11వ వార్డుకి పిలిస్తే ఎప్పుడు పడితే అప్పుడు పోతా. సచ్చేదానికి నాకేంటి కానీ మా పిల్లలు ఉన్నారు కదా. 11వ వార్డు రమ్మంటే ఎప్పుడైనా వెళ్ళిపోయేది తప్పదు. 10వ వార్డు వరకు ఏమున్నాయి? వచ్చి వాళ్ళు గంత కోపంలో ఉంటే గట్ల నవ్విపిస్తావేంది? ఇగో ఇటు పక్క కూర్చున్నామని అడుగు. నా పేరు నరసమ్మ అండి. నరసమ్మ, ఎంతమంది పిల్లలు? 2 మగోలేనండి. చదివిస్తున్నావా? చదువు. ఏం చదువుకున్నారు? ఓ పిల్లగాడు డిగ్రీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, జాబే లేదు. మరి జాబ్ చంద్రబాబు నాయుడు ఇస్తా ఉంటాడు అక్కడ వాళ్ళు ఇవ్వరు చేయరు, అట్లే అంటారు. అగో ఉట్టి మాటలేనట. మొత్తానికి ఇది పోలవరం ప్రాజెక్టు మీద అక్కడి పబ్లిక్ మనసులున్న ముచ్చట.